వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాతబస్తీ హిందువులకు రక్ష భాగ్యలక్ష్మి అమ్మవారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు మళ్లీ చిప్పకుడు తినే సమయం ఖచ్చితంగా వస్తుంది. గొడివాడ ICDS కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల నిరసన ధర్నా. ఘనంగా శ్రీ మాతా రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఓవైసీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఏ ఓవైసీ కుటుంబం వాళ్ళ దాసోహం అంటే వాళ్ళ వ్యాపారాలు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పాత బస్తీలో ఉన్న ముస్లిమ్స్ ఏమైనా ఆస్తులు పెరిగినాయా? మీ బతుకులు బాగుపడ్డాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇండ్లు వచ్చినాయా? మీ గల్లీలో రోడ్లు ఉన్నాయా? మీకు లైట్లు వచ్చినాయా? మీకు వాటర్ సప్లై ఉన్నాయా? ఏం లేవు. అక్కడ ఏం లేవు. సపరేట్ రాజ్యం మీద ఎంఏ పాటోడు ముగ్గురు త్రిపుల్ పోయినా వాళ్ళకు ట్యాక్స్ చాలా నేరు. కరెంటు బిల్లు కట్టిన అడుగుతాడులే, నల్ల బిల్లు అడుగుతాడే, ఇంటి పని అడుగుతాడే. పన్నులు మేం కట్టాలి, పైసలు వాళ్ళకు. బట్ నేను అప్పీల్ చేస్తున్నా, 27 ఇలా 18 క్యాబినెట్ మీటింగ్లు అయితే ఏ ఒక్క రోజుగా క్యాబినెట్లో, నిన్న కూడా క్యాబినెట్లో 2500 మహిళలకు ఇస్తానియలే. హైదరాబాద్లో ఎంతమంది 2500 మహిళలు ఇచ్చిర్రు. 4 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు, ఆ తాత మనకు. దాని గురించి చర్చ లేదు. రైతు భరోసా ఇస్తున్నారు, రైతు ఎదురుస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఇలా 5 DL ఇవ్వాలి ఉద్యోగస్తులకు, దాని గురించి చర్చ లేదు. PRC తో అమలు చేస్తలేరు, దాని గురించి చర్చ లేదు. పదవీ విరమణ పొందిన ముస్లింలు వచ్చి మా పైసలు మాకి చచ్చిపోయేటట్టు ఉండమని చెప్పి 61 మంది చచ్చిపోయారు. ఇప్పటికి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవట. కానీ ముఖ్యమంత్రి శిక్షణ తరగతులు ఏమి ఇవ్వాలి? అరే దేశం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, ప్రజలకు సేవ అని చెప్పే ముఖ్యమంత్రి కాదట. 1000 కోట్ల కార్యకర్తలు అందరూ వచ్చి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఇవ్వాలట. రాష్ట్ర ముఖ్యమంత్రి మూటలు మోయడానికే ఉన్నాడు ఢిల్లీకి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయండి. 2 రోజులు ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర, మరొక 3 రోజులు కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి అంగన్వాడీ రంగం సిద్ధమైంది. తర్వాత మార్చి 2వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ ధర్నా రిలే నిరాహార దీక్షలు చూసి మా డిమాండ్లు గనక తీర్చకపోతే మేము 2023లో ఎటువంటి ధర్నా అయితే చూసారో 42 రోజుల సమ్మె మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అంగన్వాడీలో ప్రతి బిడ్డకి 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె ఇస్తున్నారు. మరి ఏ విధంగా ఆ బిడ్డలకు మేము వండి పెట్టాలో మాకు అర్థం కావటం లేదు. ఆయిల్ అయితే 50 గ్రాములు వస్తుంది. ఒకే రోజు ఆకుకూర సాంబార్ చేయాలండి. ఆ 50 గ్రాముల నూనె ఎందులో వేసి వండాలో మాకు అర్థం కావట్లేదు. 2019 నుంచి కూడా ఎటువంటి కనీస వేతనం అనేది అంగన్వాడీలకు పెరగలేదు. ఏమిటంటే మా సమస్య 2019 నుంచి పేద కుటుంబంలో నుంచి ప్రతి అంగన్వాడీ కార్యకర్త 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుంది. అయితే ICDS ని ఇంతవరకు కూడా ఏమీ పట్టించుకోకుండా మేము నిరుపేద కుటుంబంలోంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలందరూ ఏరియాలో ఉన్న గర్భవతులకి, బాలింతలకి, 3 to 6 పిల్లలకి, కిషోర్ బాలికలకి సేవలు అందిస్తుంటే ధరలకు అనుగుణంగా మేము అడిగేది ఒకటే సార్, ధరలకు అనుగుణంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాకు చాలని జీతం మాకు 11,500 రూపాయలు టీచర్లకి, 7,000 రూపాయలు ఆయాలకు ఇస్తున్నారు సార్. మేము ఉదయం 8:30 నుంచి 8:30కి ఇంటిలో నుంచి బయటికి వెళ్తే సాయంత్రం 6 గంటలైనా సరే మేము ఇంటికి చేరుకునే స్థితిలో ఉన్నాం సార్. మా 4 గంటల వరకు అంగన్వాడీ కేంద్రంలో సేవలు చేసుకుంటూ, హౌస్ విజిట్ల పేరుతో గర్భవతుల ఇంటికి ఇటుకి తిరుగుకుంటూ మేము మా కుటుంబానికి కూడా వదులుకుని మేము సేవలు చేస్తుంటే గత ప్రభుత్వము 2019లో అమ్మ మీకు జీతాలు పెంచుతానని చెప్పి ఆయన పెంచకుండా 42 రోజులు సమ్మెను పెట్టితే 42 రోజులు ఆయన సమ్మె చేపించాడు. కానీ అప్పుడు సమ్మె సమయంలో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం అందరు నాయకులు కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అమ్మ ఆడబిడ్డల్ని రోడ్డుకి ఈడ్చారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు,
కూటమి ప్రభుత్వము వస్తే ఆడబిడ్డల్ని రోడ్డే ఎక్కించము. మనది సనాతన ధర్మము. ఆడబిడ్డలు రోడ్లే రారు. మేము న్యాయం చేస్తాము. మీకు ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతాము. మీరు చేసే సేవలు గుర్తిస్తాము అన్న నాయకులు ఆ రోజు టెంట్ల కిందకి మేము పిలవపోయిన వచ్చారే. ఈ రోజు ఆడబిడ్డలు 2 రోజుల నుంచి టెంట్ల కింద ఉంటే ఒక నాయకుడికి మేము ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల కుతంత్రాలు, ఎన్ని రకాలుగా ఓటర్లని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందో ఇది రాష్ట్రం మొత్తం కూడా గమనించింది, చూసింది. ఎక్కడికక్కడ డబ్బులు, మద్యం ఏరులై ప్రవహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ 2 కూడా పాల్పడ్డాయి. ఇంకా అది సరిపోదన్నట్టు మా అభ్యర్థులను బెదిరించడం, భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం ఇవేవి సరిపోవన్నట్టు ప్రజలిచ్చిన తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని రాష్ట్రము, దేశం మొత్తం కూడా గమనిస్తా ఉన్నది. ఇవాళ మంచిర్యాల జిల్లా కాట్పల్లి మున్సిపాలిటీ మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాలు గెలుచుకుంది. మాతో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 14 స్థానాలతో 22 స్థానాలుండే మున్సిపాలిటీలో 14 స్థానాలు డైరెక్ట్ గా మరి ప్రీపోల్ అలయన్స్ ఎన్నికలకు ముందే పెట్టుకున్న కూటమి ఏదైతే ఉందో స్పష్టమైన మెజారిటీతో 3/2 మెజారిటీతో గెలుచుకున్నాం. ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 7 స్థానాలు, 22 మాత్రమే. కానీ వాళ్ళ అధికార దాహం, వాళ్ళ కక్కుర్తి ఏ స్థాయిలో ఉంది అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి సూచనలు, స్థానిక మంత్రి గారి దురాగతాలు, దానికి అధికార యంత్రాంగం ఇవాళ తొత్తుల మాదిరిగా అరాచకంగా ప్రవర్తించి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసే ప్రయత్నం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.